వరల్డ్లోనే మోస్ట్ బిలియనియర్ అండ్ రిచెస్ట్ పర్సన్ అయిన ఎలాన్ మస్క్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందో తెలుసా బ్రో? నీకు తెలియకపోతే మాట్లాడుకున్నాంరా. పాయింట్ నెంబర్ 1, హీ టేక్ ఫెయిల్యూర్ యాజ్ ఎ లెర్నింగ్ స్టెప్. ఒక ఫెయిల్యూర్ వస్తేనే దాన్ని ఒక లెర్నింగ్ స్టెప్గా తీసుకొని ఫార్వర్డ్కి మూవ్ అవుతారనమాట. ఫెయిల్యూర్ వచ్చింది కదా అని చెప్పి వదిలేడు. పాయింట్ నెంబర్ 2, రిస్క్ టేకర్. ఒక కంట్రీ మొత్తం వచ్చి, అమెరికా కంట్రీ మొత్తం వచ్చి స్పేస్ ఎక్స్లో క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు, చాలా రిస్క్ పోతే అన్నీ మాట్లాడితే వాళ్ళని కేర్ చేసుకోకుండా రిస్క్ తీసుకొని స్పేస్ ఎక్స్లో క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ చేయనాడు. పాయింట్ నెంబర్ 3, ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ ఓన్లీ వన్ రిసోర్స్ బట్ యాక్చువల్లీ డిపెండ్స్ ఆన్ నెంబర్ ఆఫ్ రిసోర్సెస్. ఒక బిజినెస్ మీద ఆధారపడ్డు చాలా బిజినెసెస్ మీద ఆధారపడతాడు. లైక్ ఇతని దగ్గర స్పేస్ ఎక్స్ ఉంది, పేపాల్ ఉంది, ట్విట్టర్ ఉంది, ఇట్లా మాట్లాడుకుంటే చాలా ఉన్నాయి. ఒకే రిసోర్స్ మీద డిపెండ్ అయితే కొంచెం మనీ వస్తుంది, చాలా రిసోర్సెస్ మీద డిపెండ్ అయితే చాలా మనీ క్రియేట్ అవుతుంది. ఒక బిజినెస్ ఫెయిల్ అయినా ఇంకో బిజినెస్ నుంచి వచ్చే ప్రాఫిట్ నుంచి అన్నీ కవర్ చేయొచ్చు. పాయింట్ నెంబర్ 4, ఈ బిలీవ్స్ ఇన్ హిమ్. ఎవరు ఏమన్నా ఈ బిజినెస్ ఫెయిల్యూర్ అయిపోతుంది వద్దు అని చెప్పినా అతన్ని నమ్ముకొని పనిచేస్తాడనమాట. ఇప్పుడు ట్విట్టర్ ఉంది, స్టార్టింగ్లో వర్క్ కాదు అని చాలామంది అన్నారు, తర్వాత డిప్లాయ్మెంట్ చేసినారు, ఆటోమేటిక్గా దానికి చాలామంది ఫాలోవర్స్ వచ్చి మంచి గ్రోత్ అనేది ఉండిందనమాట ట్విట్టర్కి. పాయింట్ నెంబర్ 5, హీ బిలీవ్స్ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎట్లా ఉంటుందంటే, ప్రాబ్లం వస్తేనే దాన్ని వదిలేకుండా బాటమ్ నుంచి వెతుకుతాడనమాట. ఫండమెంటల్స్ నుంచి వెతుకుతారు, ఏమి ప్రాబ్లం ఉంది, ఎట్లా ప్రాబ్లం వచ్చింది అని బాటమ్స్ నుంచి వెతుకుతారు. అప్పుడు ఈజీగా సాల్వ్ చేస్తాడనమాట. సో బిజినెస్ అండ్ ఫైనాన్షియల్ టాక్స్ కోసం మన పేజ్ని అయితే ఫాలో అయిపో.